మన్యం జిల్లా పర్వతీపురంలో జరిగిన షాకింగ్ ఘటన ఇది. ఈశ్వరమ్మ, కుమార్ దంపతులకు 23 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ 2 సంవత్సరాలుగా ఈశ్వరమ్మకి ఊర్లోని చవితి నాయుడుతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్త కుమార్ ఎన్నిసార్లు హెచ్చరించాడు. పరువు పోయే పనులు ఆపు అని చెప్పాడు. కానీ ఆమె మారలేదు. దీంతో కుమార్ పెద్దలతో పంచాయతీ పెట్టాడు. అందరూ కలిసి ఆమెను హెచ్చరించారు. అదే కోపంతో ఆమె తన లవర్తో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ముందే భర్త ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్చించుకుంది. ఒకరోజు పొలానికి నీళ్లు కట్టడానికి వెళ్లిన కుమార్ని చంపేందుకు నాయుడుని పిలిచింది. ఆమె తమ్ముడితో కలిసి ముందే అక్కడ వేచుంది. ప్లాన్ ప్రకారం ఒకరు కాళ్ళు, ఒకరు చేతులు పట్టుకున్నారు. కానీ కుమార్ తప్పించుకుని రక్తమోడుతూ ఊర్లోకి పరిగెత్తి జరిగిందంతా చెప్పాడు. ఇదే నిజం. ఇలాంటి ద్రోహాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయి.